నేను ఆవిడ డిజైన్ చేసాం కలిసి. దీని వెనక ఉద్దేశం ఏంటంటే, పాస్ట్ మా వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో మాకు తెలిసింది ఏంటంటే, ఒక యోగా సెషన్ తీసుకునో, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ చేయండనో, లేకపోతే ఎక్సర్‌సైజ్ వీడియో చూపించి ఇలా చేయండనో అని చెప్తే, అందరూ కూడా ఒక పాయింట్ మేబీ ఒక 1 మంత్ స్ట్రిక్ట్‌గా చేస్తారు. తర్వాత మోటివేషన్ లూజ్ అయిపోతారు. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ రీజన్స్. అంటే ఫ్యామిలీ పరంగా అర్జెన్సీస్ రావచ్చు. సో ఆ తర్వాత ఏంటంటే మనం మళ్ళీ ఫాల్ బ్యాక్ అవ్వం. సో వన్స్ యూ ఆర్ మెట్ విత్ యువర్ రిక్వైర్మెంట్, యూ డోంట్ కమ్ బ్యాక్ అగైన్ ఫర్ ఎక్సర్సైజ్ ఆర్ యూ డోంట్ కమ్ బ్యాక్ అగైన్ ఫర్ డైట్. సో డైట్ ప్యాటర్న్స్ లో కూడా అలాగే జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డైట్ చార్ట్ తీసుకుని డిస్కంటిన్యూ చేస్తారు, ఆర్ సమ్ పీపుల్ విల్ స్టే అలాంగ్ ద ప్రోగ్రామ్, బట్ దెన్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ ఎండ్స్ మళ్ళీ దే ఫాల్ బ్యాక్ ఇన్ టు దర్ ఒరిజినల్ రొటీన్స్. సో ఈ ఫాల్ బ్యాక్ అవుతున్నది ఎందుకు అంటే, ఒక సపోర్ట్ గ్రూప్ లేకపోవడం వల్ల, ఒక మెంటార్ లేకపోవడం వల్ల ఫాల్ బ్యాక్ అన్నది జరుగుతుంది. కానీ మనకి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నది ఏంటంటే, ఒక 21 డేస్ ఒక మెంటార్ దగ్గర ఒకటే హ్యాబిట్ ని మనం ఫాలో అవుతూ ఉంటే, అది డెఫినెట్ గా మనకు అదొక రెగ్యులర్ లైఫ్ లో ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. సో ఈ ఐడియా తోటి, ఈ కాన్సెప్ట్ తోటి ఒక ప్రోగ్రామ్ చేస్తే, సో దట్ ఒక 21 డేస్ ఒక యాక్టివిటీని తీసుకుని, ఆ యాక్టివిటీని కంటిన్యూస్ గా ఒక సపోర్ట్ గ్రూప్ తో, ఒక మెంటర్స్ తోటి తీసుకుని చేస్తే అది సక్సెస్ అవుతుంది అని మా హైపోథెసిస్. సో ఈ హైపోథెసిస్ ని హెన్స్ ప్రూవ్ చేయాలంటే మీరందరూ మాకు హెల్ప్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఓవరాల్ మోటో బిహైండ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ప్రోగ్రామ్ మోడల్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. సో ఈ 21 డేస్ లో ఫస్ట్ 3 డేస్ ప్రిపరేటరీ ఫేజ్. సో ఫస్ట్ 3 డేస్ ఏంటి అంటే, మీరు 21 డేస్ కి ప్రిపేర్ అవ్వాలి. సో మన దగ్గర వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ లాగా కానీ, ఇప్పుడు వెయిట్ లాస్ ఉంది, సో వెయిట్ లాస్ అవుదాం అనుకుంటాం. సో ఇవాళ నైట్ మనం అనుకుంటాం, ఓకే నేను రేపటి నుంచి స్ట్రిక్ట్ గా వెయిట్ లాస్ రెజిమ్ ఫాలో అవుతానని. నెక్స్ట్ మర్నాడే ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేసేసి, ఒక పూట ఫ్రూట్స్ తినేసి, ఇంకో పూట వెజిటేబుల్స్ తినేసి, ఒక రోజు స్ట్రిక్ట్ గా ఉంటారు. తర్వాత రెండో రోజు స్ట్రిక్ట్ గా ఉంటారు. మూడో రోజుకి ఏం చేయాలో అర్థం కాదు, చిన్నగా మళ్ళీ ఫాల్ బ్యాక్ అవుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మనం ఒక ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు దానికి ప్రిపరేటరీ ఫేస్ ఇవ్వము. వి డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ప్రోగ్రామ్. దిస్ లీడ్స్ టు ఇమీడియట్ ఫాల్ బ్యాక్. అలా కాకుండా మనం ఒక ప్రిపరేటరీ ఫేస్ పెట్టుకుని ఆ డేస్ లో ఆ పనే చేయాలి. సో దెర్ ఈస్ నో రష్. ఈ ప్రోగ్రామ్ లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్, టైట్ గా మిమ్మల్ని పట్టుకుని ఇలాగే చేయాలి అన్నది ఏం లేదు. సో దిస్ ప్రోగ్రామ్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్, బికాస్ ఐ బిలీవ్ దట్ ద మోర్ యూ రిస్ట్రిక్ట్ ఆర్ టైట్ గా ఎవరినైనా పట్టుకుని కన్స్ట్రెయింట్ గా ఉంటే, దే ట్రై టు మూవ్ అవే ఫ్రమ్ దాట్. సో ఈ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిస్ట్రిక్టివ్ ప్రోగ్రామ్. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఎట్ యువర్ ఓన్ పేస్. స్లోగా స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీ ఉండాలి. దో యు ఆర్ స్లో, యూ షుడ్ బి కన్సిస్టెంట్ ఇన్ డూయింగ్ యువర్ టాస్క్. సో దిస్ ఈస్ ద వన్ థింగ్. సో ఇందులో ఫస్ట్ 3 ప్రిపరేటరీ డేస్ లో మీరు కొన్ని టాస్క్ చేయాల్సి ఉంటుందండి. లెట్ మీ షేర్ యూ ద ప్రిపరేటరీ ఫేస్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. మీకు డాక్యుమెంట్ కనిపిస్తోందండి? Yes, ma'am. Yes. Yeah. Yes. Okay. So, నాకు మీ గ్యాలరీ వ్యూ కనిపించదు. మీకు ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఓకే ఓకే. సో ప్రిపరేటరీ ఫేజ్ లో డే వన్ ఏంటి అంటే, మీరు చేయాల్సినవి 3 పనులు ఉన్నాయి. ఒకటి, ఒక మంచి నోట్బుక్, పెన్ను, కలర్ పెన్సిల్ జర్నల్ చేసుకోవడానికి తీసుకోండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్, రూల్డ్ ఆర్ వైట్. బేసికలీ ఏంటి అంటే, ఆ రోజు మీరు ఏం చేశారు, సో దట్ మీరు ఆ జర్నలింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జర్నలింగ్ వల్ల ఏంటంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ ఎండ్స్, you can come back and see the journal and get motivated. Okay, I did this thing in the past, so I can also do it now అన్న మోటివేషన్ వస్తుంది. రెండోది, జర్నలింగ్ చేస్తే ఎప్పుడైతే మనం చేసిన పనిని రాస్తామో, మన సైకోన్యూరో సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే ఏంటంటే, ఫిజికల్ గా మనం చేసే పని మెంటల్ గా మనకి రికార్డ్ అవుతుంది. సో అందుకని పిల్లలకి కూడా మనం చదువుకునేటప్పుడు మీరు చదివింది రాయండి, రాస్తేనే గుర్తుంటుందని చెప్తాం. ఎందుకు అంటే, మన మెమరీ
మనం స్టోర్ చేసుకునే మెమరీయే అలాగా. కాబట్టి రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఇందులో. కాబట్టి ఒక బుక్, ఒక పెన్ను, కలర్ పెన్సిల్ ఆర్ క్రేయాన్స్ ఆర్ యూ కెన్ డూ ఫన్ విత్ దట్ బుక్ బేసికలీ టు జర్నల్ థింగ్స్. నెక్స్ట్ మీ దగ్గర ఆల్రెడీ ఒక 6 మంత్స్ బ్యాక్ కానీ 3 మంత్స్ బ్యాక్ కానీ చేయించుకున్న బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉంటే అవి మాకు షేర్ చేయొచ్చు. నేను మీకు ఈ ఫైల్ పంపిస్తాను గ్రూప్లో. బట్ జస్ట్ వన్స్ నేను ఏమేమి టెస్ట్లు చేసుకోవాలో చెప్తున్నాను. 6 మంత్స్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ 4 మంత్స్ అని చెప్పు ఆశ్రిత. మరి 6 మంత్స్ అంటే చాలా చేంజెస్ వస్తున్నాయి. 3 to 4 మంత్స్ అయితే బెటర్. ఎందుకంటే 6 మంత్స్ కి వైటమిన్ డి లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. సో 3 మంత్స్ కి కన్నా లేట్ గా అంటే 6 మంత్స్ అట్లా అయితే ఏప్రిల్ కంటే లేట్ గా ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయండి. ఏప్రిల్ టు జూలై లోపు ఉన్న వాళ్ళు మీవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దీనివల్ల మీ హిమోగ్లోబిన్ కంటెంట్ మాకు తెలుస్తుంది. వెయిట్ లాస్, హెయిర్ లాస్, ఏదైనా బాడీలో ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ కూడా మనకి హిమోగ్లోబిన్ కంటెంట్ వల్ల తెలుస్తుంది. కాబట్టి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్, మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలియడానికి మనకి లిపిడ్ ప్రొఫైల్ కావాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ లో మనకి స్పెషల్ గా ఎలనిన్ ట్రాన్సామైనేజ్ అని ఏఎల్టీ అని ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మన బాడీలో ఎడిపోసిటీ ఎలా ఉందో కూడా మనం చెప్పచ్చు. కాబట్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. ఇంకోటి మనకి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉన్నా సరే మనకి ఏంటంటే ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటే నేను ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల నాకు ఏంటి ఉపయోగం అని నెక్స్ట్ మళ్ళీ మీరు వెంటనే టెస్ట్ చేయించుకుంటే డిఫరెన్స్ తెలుస్తుంది. సో అట్లీస్ట్ టు నో హౌ ఇట్ ఎఫెక్టెడ్ యూ అని తెలుసుకోవడానికైనా ఈ టెస్ట్ చేయించుకోండి. దెన్ థైరాయిడ్ ప్రొఫైల్, డెఫినెట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, థైరాయిడ్ ఉంటే వెయిట్ లాస్ అవ్వదు. సో ఇవి థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయించుకోవాలి. నెక్స్ట్ వైటమిన్ B12. వైటమిన్ B12 వల్ల మీకు మజిల్ వీక్నెస్, నర్వస్ వీక్నెస్, బాడీలో పెయిన్స్ తెలుస్తాయి. సో ఒకవేళ మీకు వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే దాన్ని బట్టి మేడం మీకు ఫిజికల్ యాక్టివిటీ స్ట్రక్చర్ చేస్తారు. సో ఎందుకంటే మీరు వైటమిన్ B12 డెఫిషియన్సీతో స్ట్రెన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఎక్కువ రోజులు చేయలేరు, మజిల్ వీక్నెస్ వస్తుంది. సిమిలర్లీ వైటమిన్ డి కూడా అంతే. లో వైటమిన్ డి లీడ్స్ టు ఫెటిగ్ అండ్ బోన్ లాస్ ఉంటుంది. కాబట్టి వైటమిన్ డి చేయించుకోవాలి. ర్యాండమ్ బ్లడ్ షుగర్ వల్ల మనకి ఇన్సులిన్ ఎలా ఉంది బాడీలో, బికాస్ ఇన్సులిన్, ఈస్ట్రోజన్ అండ్ అగైన్ యువర్ ఫ్యాట్ రిలేటెడ్ ఎడిపోసిటీ ఈస్ కనెక్టెడ్. సో ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఒకటి చేయించుకోవాలి. సో ఈ టెస్ట్లు మీరు ఏప్రిల్ కంటే ముందర చేయించుకుని ఉంటే మళ్ళీ చేయించుకోండి. ఏప్రిల్ టు జూలై లోపు చేయించుకుంటే అవి సబ్మిట్ చేయండి. వీటిలలో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కొన్నే చేయించుకున్నారు, ఒక 3 చేయించుకున్నారు, మిగిలినవి చేయించుకోకపోతే సో ఏప్రిల్ టు జూలై ఆ 3 చేయించుకుంటే అవి పంపించి మిగిలినవి ఇప్పుడు చేయించుకోండి. సో డూయింగ్ బ్లడ్ టెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ వీ కెన్ ప్లాన్ బెటర్ వే ఫర్ యూ. సో కొంచెం పర్సనలైజ్డ్ గా ప్లాన్ చేయొచ్చు మీ యాక్టివిటీ కానీ డైట్ కానీ. నెక్స్ట్ కమింగ్ టు యువర్ మెజర్మెంట్, మీ హైట్, వేస్ట్, సర్కంఫరెన్స్. వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే కరెక్ట్ గా మీ అంబలికల్ కార్డ్ సెంటర్ కి మొత్తం నడుం చుట్టుకొలత మీ అంబలికల్ కార్డ్ సెంటర్ కి మెజర్ చేసుకుని వేస్ట్ సర్కంఫరెన్స్. హిప్ సర్కంఫరెన్స్ కూడా అంతే, వైడెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ హిప్ తీసుకుని హిప్ సర్కంఫరెన్స్ విత్ ఎ మెజరింగ్ టేప్. సో హైట్, వేస్ట్ సర్కంఫరెన్స్, హిప్ సర్కంఫరెన్స్ మీరు మెజరింగ్ టేప్ తో మెజర్ చేసుకోవాలి. రెండోది వెయిట్, మీ వెయిట్ ఎలక్ట్రానిక్ మెషిన్ కానీ రెగ్యులర్ వేయింగ్ స్కేల్ తో అయినా మెజర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డే చేయాల్సిన పని ఒక బుక్, పెన్, కలర్ పెన్సిల్స్. దెన్ గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్ ఆన్ ఎంప్టీ స్టమక్. దెన్ మెజర్ యువర్ హైట్, వెయిట్, హిప్ అండ్ వేస్ట్ సర్కంఫరెన్స్. సో ఇది ఫస్ట్ డే చేయాల్సిన పని. సెకండ్ డే చేయాల్సిన పని ఏంటంటే ఒకవేళ మీరు ఫిజికల్ యాక్టివిటీ నాకు వర్కౌట్ అవ్వదు అంటే ఎట్ దిస్ ఫేజ్, అంటే మేబీ ఇన్ ద ఫస్ట్ వీక్ ఐ మే నాట్ బి ఏబుల్ టు డూ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అన్నది నేను చూస్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఒక పీడోమీటర్ యాప్, ఇప్పుడు మనకి చాలా యాప్స్ వస్తున్నాయి కదా, మన స్టెప్స్ కౌంటింగ్, స్టెప్ కౌంటర్ యాప్, ఏదో ఒకటి మీ స్టెప్స్ ని కౌంట్ చేసే యాప్ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ మొబైల్లో. నెక్స్ట్ యోగా ప్రిఫర్ చేసుకునే వాళ్ళు యోగా మ్యాట్ ఉందో లేదో రీచెక్ చేసుకోండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వన్, బెటర్ గెట్ ఇట్. రెండోది హెర్బల్ టీస్, మనకి కమింగ్ వీక్స్ లో హెర్బల్ టీస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి ఆర్గానిక్ ఇండియా హెర్బల్ టీ తీసుకున్నా ఓకే, ఆర్ ఎల్స్ ఆ హెర్బల్ టీకి కావాల్సిన లెమన్ గ్రాస్, వీట్ గ్రాస్, ఎనీథింగ్, జింజర్, టర్మరిక్, క్లోవ్, సిన్నమన్, ఇలాంటివి ఏవైనా సరే
ఇవన్నీ నేను మెన్షన్ చేశాను. ఇందులో యూ చూస్ ఎనీ 3 or 4 మెటీరియల్ యూ లైక్ అండ్ దెన్ గెట్ దెమ్. నెక్స్ట్ డే 3 వచ్చేసి హోల్ గ్రెయిన్స్ కి అరేంజ్ చేసుకోవాలి. నేను మీకు అన్ని లిస్ట్ ఇచ్చానండి, ఏమేం హోల్ గ్రెయిన్స్ కొనుక్కోవాలి, ఎంత పడుతుంది మీకు పర్ డే, ఎంత పడుతుంది పర్ మీల్కి, ఎంత పడుతుందో కూడా రాశాను. సో నేను మీకు ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్ అంటే బీన్స్ ఉంటాయి కదా, కాలా చెనా, కాబులి చెనా, రాజ్మా, మాత్ బీన్స్, ఇలాంటి బీన్స్ అన్ని కూడా మీరు అరేంజ్ చేసుకోండి. దెన్ థర్డ్ వీక్ లో మీకు నట్స్ అవసరం ఉంటాయి. సో ఆ నట్స్ కూడా నేను రాశాను, లిస్ట్ ఆఫ్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. సో ఇలాగా ఫస్ట్ 3 days మన దగ్గర ఇన్వెంటరీ ఉందా లేదా అరేంజ్ చేసుకోవడానికి ఫస్ట్ 3 days, 1st, 2nd and 3rd of August. సో మీరు మాకు ఫస్ట్ 3 days లోపు బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ ఇవ్వగలిగితే, అంటే రిపోర్ట్స్ పంపించగలిగితే, వీ కెన్ మేక్ ఏ మీవన్నీ ఒక ఫైల్ చేసి పెడతాను. సో మీ ఫైల్లో మీకు మీ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. సో దట్ మీరు రేపు పొద్దున ఎప్పుడైనా రిఫరెన్స్ కి వాట్ ఈస్ ద చేంజ్ ఐ సా, అండ్ మాకు మీకు పర్సనలైజ్డ్ గా డైట్ ఇవ్వడానికైనా, పర్సనలైజ్డ్ గా ఫిజికల్ యాక్టివిటీ డిజైన్ చేయడానికైనా మాకు ఈ టెస్ట్లన్నీ ఉపయోగపడతాయి. సో ఈ టెస్ట్లో ఒకటి కూడా చేయించుకోండి. సో దిస్ ఈస్ అ ప్రిపరేషన్. ఫస్ట్ మనము వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కి 3 days ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయిన తర్వాత దీనికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో ఒక ఫామ్ పంపించానండి, అసెస్మెంట్ ఫామ్. సో ఆ ఫామ్ ఉందా అందరి దగ్గర? సో ఎవ్రీబడి ఈజ్ రెడీ విత్ ద ఫామ్. షో మీ థమ్స్ అప్. అందరి దగ్గర ఉందా? యా ఓకే 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 ఫైన్. సో ఇప్పుడు నేను ఒకసారి నా ఫామ్ షేర్ చేస్తాను. సో నా స్క్రీన్ షేర్ అవుతోందండి మీకు? అవుతుంది. ఓకే అవుతుంది. నేను ఇప్పుడు అసెస్మెంట్ ఫామ్ షేర్ చేస్తాను. ఓకే, మీరు ఈ అసెస్మెంట్ ఫామ్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అది ఎడిటింగ్ కి ఈజీగా ఉంటుంది. సో ఈ అసెస్మెంట్ ఫామ్ లో ఫస్ట్ ఇవాళ డేట్ రాయండి, దట్ ఈస్ 31st July 2021. దెన్ మీ పేరు రాసుకోండి. క్వశ్చన్ ఉందా ఎవరికైనా? రైట్ డేట్ అండ్ యువర్ నేమ్. దాని తర్వాత మీ ఏజ్ రాయండి. నెక్స్ట్ మీ జెండర్, మీ హైట్ ఎంత ఉన్నారో రాయండి, మీ కరెంట్ వెయిట్ ఎంత ఉన్నారో రాయండి. సెంటీమీటర్లో రాయమంటున్నావా, ఎట్లా ఫీట్స్ రాయమంటున్నావా? మళ్ళీ డౌట్ వస్తుంది. హైట్ సెంటీమీటర్స్ లో రాయండి. ఓకే. ఆర్ మీకు సెంటీమీటర్స్ తెలియకపోతే ఫీట్ లో అయినా పెట్టండి, వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీకు తెలిసిన మెజర్మెంట్ రాయొచ్చు, స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్. వేస్ట్ సైజ్ ఎంత ఉందో రాయండి. హిప్ సైజ్ తెలిస్తే రాయండి. ఈ హిప్ సైజును వేస్ట్ సైజ్ తెలియకపోతే రేపు మెజర్ చేసుకుంటారు కదా ఫస్ట్ డే, సో మెజర్ చేసుకుని రాయొచ్చు. యూ లీవ్ ఇట్ ఎంప్టీ. దెన్ కమింగ్ టు మెడికల్ అసెస్మెంట్, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిల్మెంట్స్ ఏమైనా ఉంటే అవి స్పెసిఫై చేయండి. థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ. అండ్ కరెంట్లీ మీరు ఏమైనా మెడికేషన్ వాడుతున్నా, సప్లిమెంట్స్ వాడుతున్నా రాయండి. ఈవెన్ సప్లిమెంట్స్ అంటే ఐరన్, కాల్షియం ఇలాంటివి ఏమైనా సప్లిమెంట్స్ వాడుతున్నా రాయండి. సో మెడికల్ కండిషన్స్ కానీ, మెడికేషన్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ ఏమైనా వాడుతుంటే డెఫినెట్ గా వాటిని కూడా మెన్షన్ చేయండి. Shall I move to next? Yes, please. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రీసెంట్ బ్లడ్ రిపోర్ట్స్ అన్నాను కదా, ఇది కూడా మీరు మీ దగ్గర ప్రస్తుతం ఉంటే ఫిల్అప్ చేయండి, లేకపోతే మీ బ్లడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు మాకు వచ్చాక ఫిల్అప్ చేయండి అది. నెక్స్ట్
డైటరీ అసెస్మెంట్స్ అండి. ఈజ్ ఎనీవన్ స్టిల్ ఫిల్లింగ్ ద బ్లడ్ రిపోర్ట్స్? Shall I move to dietary assessment? వాళ్ళు తర్వాత కొంచెం నువ్వు ఐడియా ఇచ్చి వదిలేయలే, ఎందుకంటే డౌట్ రాకుండా ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే. సో డైటరీ అసెస్మెంట్ లో మనం కాఫీ టీ రోజుకి ఎన్నిసార్లు తాగుతారు, ఏ టైంలో తాగుతారు? తాగకపోతే నో అని రాయండి. వాళ్ళు కాఫీ టీ తాగే అలవాటు ఉంటే రోజుకి ఎన్నిసార్లు తాగుతారు, ఏ టైంలో తాగుతారు? If you can estimate the ml, it is fine. If you cannot estimate, into 1 small teacup 3 times a day, 1 small teacup 2 times a day. Coffee or tea? I have a question. Ikkada I take with milk and green tea. Aithe rendu rayala? Rendu rayandi. Okay. With milk enni saarlu, green tea enni saarlu? Yeah, avunu. Okay. Thank you. Oka tea cup lekapothe atla, if you can see, that is an open question. So whatever kind of teas or coffees, any number of times, number of cups. So that is one thing. And how many nuts and seeds you have in a day? Idi kuda open ended question andi. So you can write anything like 1 tablespoon of nuts and seeds all together, or whatever you eat, write here. ఏమి తినకపోయినా తినలేదని నో అని రాసేయండి. ఇక్కడ జెన్యూన్ గా ఇప్పుడు చేసేదే రాయాలి. ఇదివరకు ఎప్పుడో తిన్నామో అది కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హ్యాబిట్. లైక్ ఫర్ సపోజ్ నిన్న ఏం చేశారో రాయండి. కరెక్ట్ గా చెప్పాలంటే 24 hour డైటరీ రీకాల్, కరెక్ట్ రీకాల్ ఉంటుంది. సో నిన్న ఎన్ని నట్స్ తిన్నారు అట్లా. ఒకవేళ కౌంట్ చేసుకోలేకపోతే పిడికడన్ని అట్లా అట్లా కూడా రాయండి. ఎట్లయినా 1 handful of mixed nuts అని రాయొచ్చు. ఆశిష నిన్న తీసుకోలేదు కానీ ఇవాళ తీసుకున్నా మార్నింగ్ నట్స్. అంటే ఇవాళ ఒక్క రోజైనా లేకపోతే అంతకు ముందర అంటే 2 days బ్యాక్ కూడా తీసుకున్నారా? అంటే వీక్ లో అసలు డైలీ తీసుకునేదాన్ని, మధ్య అన్ని స్కిప్ అవుతున్నాయి అన్నమాట. అట్లా స్కిప్ అయ్యి వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్, థ్రైస్, ఇంకొక రోజు అవుతున్నాయి అట్లా. బట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్ నట్స్. ఓకే. అయితే అప్పుడు ఏం రాస్తారంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అకేషనల్లీ అని రాయండి. ఓకే, దట్స్ బెటర్. ఓకే. Next, how many fruits you take in a day? How many fruits and how many varieties kuda andi. Ante ippudu 2 banana ante adi variety kinda count avadu. You can write like 2 banana ane adi actually meer em teeskuntunnaro adi raayandi. How many times అంటే 2 times ఫ్రూట్ తీసుకుంటా అని రాయొచ్చు, లేదా 2 varieties of fruits తీసుకుంటా అని రాయొచ్చు, లేదా 2 times సేమ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ తీసుకుంటా అని రాయొచ్చు. సో ఇట్స్ బేసికల్లీ how many times you take fruit or how many fruits you take. అకేషనల్ గా తీసుకుంటే అకేషనల్లీ అని రాయండి. అంటే వీక్లీ 3 days 2 days 1 day లేదా 4 days a week తీసుకున్నా occasional. If you are taking more than 5 times a week, then you write it daily. But if you are taking 3 times or 2 times, write occasionally in a week. Okay. Similarly, how many varieties of vegetables you take? Varieties of vegetables అంటే ఇప్పుడు ఒకటే కూరని 2 సార్లు వేసుకోవడం అని కాదు. లెట్స్ సే పప్పులో కో వెజిటేబుల్, కర్రీకో వెజిటేబుల్, రసమో వెజిటేబుల్, దాంతోపాటు సలాడ్ తీసుకుంటే సలాడ్లో ఇంకో 2 అంటే క్యారెట్, కీరా యాడ్ చేస్తాం కదా. దెన్ కీరా అండ్ క్యారెట్ యాక్ట్స్ as 2 vegetables.
So how many varieties of vegetables you are taking in a day? Not servings, but varieties of vegetables. On an average వేయండి. అంటే లెట్స్ సే ఇవాళ 3 తీసుకున్నారు, కానీ నిన్న 5 తీసుకుని ఉండొచ్చు, మొన్న ఇంకెక్కువ తీసుకుని ఉండొచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ ఇట్ బికమ్ సమ్వేర్ అరౌండ్ 4 కదా. సో అట్లాగా ఆన్ అన్ యావరేజ్ రాయండి అండ్ మెన్షన్ ఇట్ దేర్ ఆన్ అన్ యావరేజ్ వి టేక్ దిస్ మెనీ అని. కుక్డ్ ఫార్మ్ వెజిటబుల్స్ ఏ రాయండి క్వశ్చన్ లో, ఎందుకంటే రా వెజిటబుల్స్ గురించి నేను మళ్ళీ మెన్షన్ చేశాను. సో కుక్డ్ వెజిటబుల్స్ ఆన్ అన్ యావరేజ్ హౌ మెనీ వెరైటీస్ యూ టేక్ ఇన్ అ డే. సిమిలర్లీ నెక్స్ట్ క్వశ్చన్, రా వెజిటబుల్స్ ఆన్ అన్ యావరేజ్ హౌ మెనీ యూ టేక్ ఇన్ అ డే. ఇప్పుడు ఇంక్లూడింగ్ గ్రీనీ లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్, మైక్రో గ్రీన్స్ అన్ని కలిపి ఎన్ని వెరైటీస్, అందుకే నేను ఎంత అని అడగలేదు, ఎన్ని వెరైటీస్ ఆఫ్ రా వెజిటేబుల్స్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ కుక్డ్ వెజిటేబుల్స్ తీసుకుంటారు. రెండు క్వశ్చన్స్ అండి అవి. అకేషనల్లీ తీసుకుంటే అకేషనల్లీ రాయండి. నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ డూ యూ హ్యావ్ హోల్ గ్రెయిన్స్? హోల్ గ్రెయిన్స్ అంటే స్టీల్ కట్ ఓట్స్, కీన్వా, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, ఆల్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ వారంలో ఎన్నిసార్లు తీసుకుంటారు? డైలీ కాదు, ఈ క్వశ్చన్ లో మీరు వారంలో ఎన్నిసార్లు తీసుకుంటారో రాయాలి. అర్షిత, ఇది దంపుడు బియ్యం అంటారు కదా, అది జస్ట్ 1 వీక్ నుంచి ఆల్టర్నేటివ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అంతకుముందు నేను ఎప్పుడు తీసుకోలేదు. దంపుడు బియ్యం, ఓకే, అంటే సింగిల్ పాలిష్ రైస్ అంటారా? సింగిల్ పాలిష్డ్ అట్లా, నాట్ బ్రౌన్ రైస్ కాదు. అకేషనల్లీ రాయండి. అకేషనల్లీ అంటే 3 times a week అకేషనల్లీ ఆర్ 4 times a week. 3 times ఆల్టర్నేట్ తీసుకుంటున్నాను. 3 times అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, మోర్ దాన్ 5 times అయితేనే డైలీ, లెస్ దాన్ 5 అకేషనల్లీ. హోల్ గ్రెయిన్స్ వారంలో ఎన్నిసార్లు తీసుకుంటారు? ఆశ్రిత, ఇది హోల్ గ్రెయిన్స్ మనం ఎక్కువ అంటే దోశ, ఇడ్లీ వాడినా తీసుకుంటున్నట్టే కదా? తీసుకుంటున్నట్టే, ఎందుకంటే ఇన్ ద హోల్ ఫార్మ్ వీఆర్ టేకింగ్. హోల్ గ్రెయిన్ అంటే ఇప్పుడు మీరు ఫ్లోర్ తీసుకున్నా సరే, జొన్న పిండి తీసుకున్నా, రాగి పిండి తీసుకున్నా, ఇవి హోల్ గ్రెయిన్సే, బికాస్ దే ఆర్ మేడ్ ఇన్ టు ఫ్లోర్ అవుట్ ఆఫ్ ఫుల్ గ్రెయిన్. సో కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికలు, ఊదలు, సామలు, అండుకొర్రలు, కొర్రలు, వరిగలు, ఇవన్నీ కూడా మిల్లెట్స్. కీన్వా, ఓట్స్ అంటే రోల్డ్ ఓట్స్ అండి, నాట్ క్వేకర్ ఓట్స్. డు నాట్ కౌంట్ క్వేకర్ ఓట్స్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ ప్రాసెస్డ్ అండ్ మేడ్ ఇన్ టు థిన్, కాబట్టి ఆ ఓట్స్ కౌంట్ కావు. హోల్ రోల్డ్ ఓట్సే కౌంట్ అవుతాయి. సో అవి అశ్రిత, 1 minute అమ్మా. క్వేకర్ ఓట్స్ తీసుకుంటున్నా నేను. దట్స్ నాట్ అడ్వైజబుల్ ఆర్ వాట్? నో, అది హోల్ గ్రెయిన్ కాదండి, క్వేకర్ ఓట్స్. మరి ఏం తీసుకోవాలమ్మా? అంటే మీకు ఎక్కడ దొరుకుతాయి, ఏంటది? మీకు ఇంటర్నెట్, అమెజాన్ లో దొరుకుతాయండి. రోల్డ్ ఓట్స్ అని కొట్టండి, స్టీల్ కట్ రోల్డ్. కేజీ ఏది రోల్డ్ ఓట్సా? 800. అవి కాస్ట్లీగా ఉంటాయండి. కొంచెం మెసేజ్ పెట్టమ్మా. రోల్డ్ అవుట్స్ మీరు అనేది ఏంటి? రోల్డా? ROLLED. ఓకే, రోల్డ్ ఓట్స్, రైట్. అంటే నేను 2 కలిపి చేసుకుంటానమ్మా. రాగి జావ ఏం చేస్తానంటే ఓట్స్ ఇది కలిపి చేస్తాను. యాక్చువల్లీ అలా చేస్తే అది వర్కౌట్ అవ్వదండి, ఎందుకంటే రాగులు ఫ్లోర్ చేస్తే దానిలో ఉండే కార్బ్ కంటెంట్ పెరుగుతుంది. సో అందులో ఈ సింపుల్ ఓట్స్ కలుపుకున్న ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఈటింగ్ వైట్ ఇడ్లీ. ఓకే, and coming to next question, how many times do you have whole grains in a day? For example, if you are having daily, ఎన్ని టైమ్స్ తీసుకుంటారు? రోజు తీసుకోను అంటే నో అని పెట్టచ్చు. లేదు, అదే మీరు ఇందాక వారానికి 2 meals లోనే తీసుకుంటానంటే అకేషనల్లీ పెట్టండి. You answer this question as if you are taking only daily whole grains తీసుకుంటున్నట్టయితే
ఎన్నిసార్లు తీసుకుంటారు? డైలీ నేను తీసుకోను హోల్ గ్రెయిన్స్, ఇందాకట్లా వారంలానే తీసుకుంటా అంటే నో అని ఆన్సర్ చేయొచ్చు దీనికి. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ డూ యూ హ్యావ్ లెగ్యూమ్స్? లెగ్యూమ్స్ అంటే చెనా, లోబియా, మాత్ బీన్స్, ఇవన్నీ కూడా లెగ్యూమ్సే. యూ కెన్ సీ కదా ఆప్షన్స్ ఇచ్చాము. ఇవి వారంలో ఎన్నిసార్లు తీసుకుంటారు? ఒకవేళ రోజు స్ప్రౌట్స్ తింటున్నారు అనుకోండి, స్ప్రౌటెడ్ ఫార్మ్స్ ఆల్సో ఇంక్లూడింగ్ స్ప్రౌటెడ్ ఫార్మ్స్. ఓకే, కుక్డ్ లెగ్యూమ్స్ అయినా కౌంట్ అవుతాయా? కుక్డ్, స్ప్రౌటెడ్ అవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు, కొంతమంది రోజు స్ప్రౌట్స్ తీసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఇంక్లూడ్ చేశాను. హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ లెగ్యూమ్స్ డైలీ? Or you sometimes people do have legumes daily also. So if you are taking it daily, answer it as a yes. If not, answer it as a no. Okay, so మీతో పాటు ఈ క్వశ్చనర్ మేము కూడా ఫిల్అప్ చేస్తున్నాము. సో నాట్ ఎవ్రీబడి ఈస్ పర్ఫెక్ట్. సో మనం ఇట్లా గ్రూప్ యాక్టివిటీలా చేస్తేనే వి గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో మిమ్మల్ని మీరు అస్సలు జడ్జ్ చేసుకోకండి క్వశ్చనర్ రాస్తూ. సో బీ మోర్ ఫ్రాంక్, హ్యాపీ, గిల్ట్ ఫ్రీగా ఆన్సర్ చేయండి. సో యూ విల్ నాట్ బి జడ్జ్డ్ ఆన్ దిస్ క్వశ్చనర్. సో ఫీల్ ఫ్రీ టు ఆన్సర్ దెమ్ హ్యాపీలీ. నెక్స్ట్, హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ పర్ డే? ఒక వారంలో ఎంతసేపు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు ఒక రోజులో? దిస్ షుడ్ నాట్ ఇంక్లూడ్ ఎనీ హౌస్ హోల్డ్ కోర్స్, వంట చేయడం, ఇంట్లో పని చేసుకోవడం, ఇవి ఇంక్లూడ్ కాకుండా ఎంతసేపు చేస్తారు, ఏం చేస్తారు? 5 days ఏ వీక్ చేసినా డైలీ కిందకి లెక్క చేసుకోండి. వాట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ యూ డూ ఫర్ హౌ మచ్ టైం? ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ, ఎంతసేపు పర్ డే? లెట్స్ సే వారాంలో చేస్తున్నారు అనుకోండి, 5 days a వీక్ చేయకుండా 3 days a వీక్, 2 days a వీక్ చేస్తున్నా సరే ఆ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, ఎంతసేపు, వారానికి ఎన్ని రోజులని ఇంక్లూడ్ చేయండి. నాట్ ఎవ్రీబడి డస్ 5 days a వీక్ కదా, కొంతమంది 2 days చేయొచ్చు, 3 days చేయొచ్చు. సో అలాంటి వాళ్ళు 2 days a వీక్ 1 hour యోగా అనుకోండి. సో అట్లా రాయండి. Okay, next coming to sleep assessment andi. How much time do you sleep in a day? Please specify the time of sleep and time of wake up also. Also specify your afternoon naps. So morning ఎన్నింటికి లేస్తారు అండ్ రాత్రి ఎన్నింటికి పడుకుంటారు? Okay, and also specify your nap time. మధ్యాహ్నం పడుకుంటే ఎంతసేపు పడుకుంటారు? నెక్స్ట్ 0 to 5 స్కేల్లో మీ స్లీప్ క్వాలిటీ ఎలా ఉంటుంది? ఒకసారి అంటే 0 బీయింగ్ అస్సలు సరిగ్గా స్లీప్ ఉండదు, 5 బీయింగ్ చాలా బాగా స్లీప్ ఉంటుంది. సో యూ కెన్ రేట్ దిస్ అండ్ గివ్ సమ్ నెంబర్. Next is stress assessment andi. How do you rate your stress levels on the scale 5 to 10? 5 minimal stress, 10 highly stressed. So how do you rate your stress levels? 5 to 10 ఎందుకు ఇచ్చానంటే కొద్దిపాటి స్ట్రెస్ ఎవరికైనా ఉంటుంది. అంటే ఆ టైంకి బాక్స్ రెడీ చేసి ఇవ్వడము, పిల్లల్ని ఆ టైంకి చదివించడము, లేకపోతే సో some kind of stress everybody will have. That 0 to 5 kind of stress everybody will have. But 5 to 10 is something we have to take care. So 5 to 10 stress levels lo, how do you rate your stress levels? Okay, then how much time in a day do you dedicate for silence or meditation?
How much time in a day you dedicate for silence or meditation? అంటే మెడిటేషన్ అయినా అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, లేదా మీరు ఏమైనా సహస్రనామాలు చదువుకోవచ్చు, లేకపోతే మీ పర్టికులర్ గాడ్ ఎవరినైతే బిలీవ్ చేస్తారో మీకంటూ మీకు ఒక 5 minutes సెల్ఫ్ అనాలిసిస్ కి అనుకోండి. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్, మెడిటేషన్, సెల్ఫ్ అనాలిసిస్ ఆర్ థింకింగ్ అబౌట్ నథింగ్. సో ఎంతసేపు డెడికేట్ చేస్తారు? Do you actually give some time, or you may not give some time, or occasionally you might give some time? Maybe varanlo 2 సార్లు టైం దొరకచ్చు, Saturdays, Sundays. So even that way you can write occasionally. So hopefully అందరూ ఫిల్ అప్ చేసేసారు కదండి ఫామ్.